అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2026 తమ జీవితాల్లో వెలుగు నింపుద్దాం అనుకుంటూ చాలామంది సంతోషాలతో సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారు. కానీ బయటికి రావాలి అని మనం లిమిట్స్ క్రాస్ చేయకూడదు. మనం ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏంటి మరి అన్నీ ఉంటాయి కదా. మన లిమిట్స్ క్రాస్ చేయకుండా మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలంటే ఆ బార్డర్ ఎక్కడ వరకు ఉంటుంది, ఎలా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట రోడ్ల మీదకి వస్తే కాళ్ళు ఇరిగిపోతాయి అంటూ కూడా ఆల్రెడీ అందరూ చెప్తూనే ఉన్నారు. అక్కడ సజ్జనారాయణ కానివ్వండి, ఇక్కడ మన వరంగల్ ఏసీపీ ట్రాఫిక్ సంబంధించి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముందుగానే చెప్పిండ్రు అసలు బయటికి వస్తే మాత్రం లిమిట్స్ దాటితే కథ వేరే ఉంటుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది 31st నైట్, ఏంటి అసలు న్యూ ఇయర్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏంటి? అందరికీ నమస్కారం. అందరూ కూడా సుఖ సంతోషాలతో 2026లో గడిపెట్టాలని చెప్పి డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అందరూ ఇయర్ ఎండింగ్ అయిపోతున్న జోష్లో ఉండి చాలామంది ముఖ్యంగా 2 వీలర్స్ 4 వీలర్స్ వాళ్ళ మోతాదు మించి మందు తీసుకోవడం కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, లేకపోతే హాంకింగ్ చేయడం కానీ, లేకపోతే వెహికల్స్ పైకి లేపి పీట్స్ చేస్తూ ఉంటారు. జోష్లో భాగంగా చేస్తున్నారు. కానీ ఆ జోష్ ఒకవేళ మితిమీరితే ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళ కుటుంబాలు, ఎదుటి వాళ్ళ కుటుంబాలు జీవితాలు మొత్తం కూడా నాశనమే పరిస్తున్నది. దీన్ని అడ్డుకోవడం కోసం ఏం చేసిన వరంగల్ ట్రై సిటీలో సిపి గారి ఆదేశాల మేరకు కాజీపేట, హన్మకొండ అండ్ మన వరంగల్లో కూడా ఈ ప్రతి జంక్షన్లో కూడా ఈవినింగ్ మనకి 9 o'clock నుంచి కంప్లీట్ ప్రతి జంక్షన్లో కూడా మనము డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తాము, వెహికల్ చెక్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే కేవలం మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ట్రిపుల్ రైడింగ్ ఎవరైతే చేస్తారో, తర్వాత పెద్ద వెహికల్స్ హాంకింగ్ అలాంటివి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ఆనందంగా ఉండాలి, కానీ దాంట్లో మనం భాగం కావాలంటే మన వల్ల తప్పు జరగకూడదు, ఎదుటి వరకు మన తప్పు చేసి ఆస్కారం ఇవ్వద్దు. ఒక నష్టం జరిగినా బాధపడే కానీ నష్టం జరగకముందే ప్రయారిటీ బేసిస్లో కనుక మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, దీన్ని బాధకంగా తీసుకుని మనం ప్రివెంటివ్గా ఈ స్టెప్స్ తీసుకుంటున్నాం. దీనికి ఇప్పటివరకు మనం 150 నుంచి 200 పోలీసుని, ఓన్లీ ట్రాఫిక్ పోలీసుని వాడుతున్నాం. వీళ్ళు కాక స్పెషల్ పార్టీస్, తర్వాత లాండర్డ్ పోలీస్ స్టేషన్ మనకున్న 8 పోలీస్ నుంచి కూడా సిబ్బంది మొత్తం కూడా తీసుకుంటున్నాం. ఈ రాత్రి మనకి ఎట్ ద పాయింట్ 9 o'clock నుంచి మార్నింగ్ 2 గంటల వరకు కూడా ఈ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. దీని మోటో ఏంటంటే ఎవరు కూడా తన ప్రాణాలు కోల్పోకూడదు. లాస్ట్ టైం మనం 2023లో చూసినాము. అర్లీ మార్నింగ్ 2:30కి వచ్చి డ్రంక్ అండ్ 2 పిల్లలు వచ్చి యూత్ పిల్లలు రోడ్డు కొట్టుకుని చనిపోయినారు. ఓన్లీ సెల్ఫ్ డ్రైవ్ స్పీడ్తో వచ్చి స్కిడ్ అయి పడిపోయినారు. ఇలాంటివి జరగకుండా అని చెప్పేసి మనం వాళ్ళ ఫ్యామిలీస్ కష్టం కలగొద్దని చెప్పేసి చేస్తా ఉన్నాం. దీనికి అందరూ సహకరించని కోరుతున్నాం. అంటే మీరు ఇప్పుడు ఇది ఒకటే కాదు సార్, చాలా రోజుల నుంచి ట్రాఫిక్ మీద కానివ్వండి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పండగలు ఉన్నా ఏదున్నా అందరికీ పండగ ఉంటుంది, కానీ మీకైతే అసలు ఫ్యామిలీకి టైము పండగ అనేది ఉండదు. పాపం మా కోసం మీరు చాలా శ్రమిస్తున్నారు, కానీ పబ్లిక్లో అవేర్నెస్ రావట్లేదు. దానికి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అట్లే లేదమ్మా, ఇప్పుడు అంటే అవేర్నెస్ ఉన్నది, కాబట్టి నిర్లక్ష్యం కూడా ఉంది. దాంతోపాటు మన స్కూల్స్లో ఆల్రెడీ ఇప్పుడు ప్రతి స్కూల్ పర్మిషన్ ఇచ్చే ముందుగా ఆ స్కూల్లో వాళ్ళకు టీం ఫామ్ చేస్తున్నాము. అదేవిధంగా కాలేజ్లో కూడా మనము లోకల్ ఇన్స్పెక్టర్, తర్వాత మేము పోయి కూడా మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఆటో డ్రైవర్స్తోని, తర్వాత లారీ డ్రైవర్స్తోని, అదేవిధంగా బస్ డ్రైవర్స్తో కూడా. బస్సులు కూడా మనం ఇప్పుడు స్కూల్ బస్సులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉన్నాము. బస్ స్టాండ్లో ఎవరు ఇప్పుడు మెషిన్ చెక్ చేపిస్తూ ఉన్నాము. అంటే మ్యాక్సిమం కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఉన్నాము త్రో మీడియా, తర్వాత ప్రెస్, అదేవిధంగా మనము వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం షేర్ చేస్తూ ఉన్నాం. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. దాంట్లో యూత్లో నిర్లక్ష్యం కొంత ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని పారదర్శకుని ప్రయత్నం చేస్తాం. తల్లిదండ్రులు కూడా గమనించాల్సిందంటే వాళ్ళ పిల్లలకి వెహికల్ ఇచ్చే ముందు వీళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళ వెహికల్ ఇచ్చేది ఎంత. ఒకటే ఇప్పుడు అదృష్టము దురదృష్టం తెలియదు. ఒకటే పిల్లవాడు అంటే లేదంటే తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమను మొత్తం ఆ పిల్లడం చూపిస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఆ బుల్లెట్కి సైలెన్స్ మార్చేస్తున్నారు, తర్వాత షార్ట్స్ వేస్తున్నారు. దాంతో స్కూల్ పిల్లలు, తర్వాత హాస్పిటల్స్ దగ్గర లేనిపోని గందరగోళం అవుతుంది. మన పక్కన నుంచి ఒక్కసారి షార్ట్ అయ్యింది, ఏదో బుల్లెట్ ఫైర్ అయిందని చెప్పేసి, లేదా ఫైరింగ్ అని చెప్పేసి అపోహపడి కింద పడిపోయిన చాలా ఉన్నారు. ఇటువంటి తల్లిదండ్రులు ముందు జాగ్రత్త తీసుకోవాలా. మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారు, రోడ్డు మీద ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే చాలా వరకు మనకు కట్టడి అవుతాం. వరంగల్తో మీ బాండింగ్ ఎట్లా సార్? అంటే చాలా వరకు ఇక్కడనే డ్యూటీ చేస్తున్నారు, ఫ్యామిలీ కంటే ఎక్కువ టైం మన వరంగల్ ప్రజలతోనే ఉంటుంది. ఎట్లుంది మీకు ఇక్కడ? వరంగల్ బ్యూటిఫుల్ ప్లేస్ అమ్మ. అంటే మేము ఇప్పుడు 30 years నుంచి వరంగల్లో ఉన్నాము. మా బాల్యం కంటే వరంగల్లో ఎక్కువ ఉంది, కాబట్టి మేము వరంగల్ని జీవితంలో భాగంగా జీవితమే వరంగల్ అయిపోయింది. అంతే అంటారు? అయిపోయింది. అయితే వరంగల్ పీపుల్ లవ్లీ పీపుల్. యాక్చువల్లీ వరంగల్ అనేది ప్రెస్టీజ్ ప్లేస్. ఇక్కడ పనిచేయడం గర్వకారణం కూడా. ఎందుకంటే కాకతీయులకు వెళ్ళిన ప్రాంతం, జనాల అవేర్నెస్ బాగా ఉంటుంది, తప్పును వాళ్ళు క్షమించరు. అట్ ద సేమ్ టైం మనకి సపోర్ట్ అని కూడా వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. మేము ఇప్పుడు అబ్జర్వ్ ఎక్కడైనా తప్పు అని చెప్తే వాడికి అర్థమైతే ఏమంటే లేదు సారే కరెక్ట్ అని చెప్పేస్తారు. అంటే అది ఆ జీర్ణించుకున్న తత్వం, ఆ ఫైర్ కూడా పబ్లిక్లో ఉంది. కాబట్టి వరంగల్ వేరే ప్రెస్టీజ్ ప్లేస్. ఇక్కడ పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంటుంది కూడా.
దాన్ని ఏమంటే మా జీవితం ఎక్కువ కాలం వరంగల్ గడిచిపోయాను. అంతే అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మన వరంగల్ పీపుల్కి కానివ్వండి, ఆర్ఎన్టీవీ చూసే ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ నూతన శుభాకాంక్షలు. మీరందరూ కూడా నిండో నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి దానికోసం నిరంతరం కృషి చేసి కష్టపడి విజయాలు సాధించాలని చెప్పేసి, ఏ విజయానికి షార్ట్ కట్ రూట్స్ ఏమి ఉండవు. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి విజయం సాధించాలి. ఆ విజయాన్ని అప్పుడు ఎంజాయ్ చేయగలుగుతారు. షార్ట్ కట్లో వచ్చే విజయం ఎప్పుడు మన ఇబ్బంది పెడతా ఉంటుంది. అది మానుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ మనం కష్టపడి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి కష్టపడితే సహజంగా మనం దాన్ని సాధిస్తాం. ఆ సాధించినది దాని విజయాన్ని మనం అనుభవించగలుగుతాం, ఎంజాయ్ చేయగలుగుతాం. దాన్ని మనం ఆస్వాదించాలంటే కష్టం కంపల్సరీ. కష్టంతో సాధించడానికి విలువ వస్తుంది. ఆ విలువను మనం ఆస్వాదించగలుగుతాం. మనకు ప్రశాంతం నిద్రపోగలుగుతాం, లేవగలుగుతాం. సమాజానికి కూడా ఒక మంచి మనం ఒక రూట్ కూడా చేంజ్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడండి. ఇన్నోవేషన్ అవుతుంది. మనకు రీసెంట్గా ఏంటంటే ట్రాఫిక్లో కానీ బయట కానీ మనకి టెక్నాలజీ ఇంప్లిమెంట్ ఎక్కువైంది. ఏఐ వచ్చింది మనకి. మనం ఏంటంటే దాదాపు మనకి కిలోమీటర్ ముందు నుంచే ఒకతను డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తుందని చెప్పగలే పరిస్థితులు మన దగ్గర ఉంది. ఒక వెహికల్ పోయిందంటే ఆ వెహికల్ ఎక్కడ నుండి మిస్ మ్యాచ్ అయింది, ఎక్కడ అయింది అని కూడా మనకి ఇప్పుడు 750 కెమెరాస్ మనకి మనం టౌన్లో పెట్టుకొచ్చున్నాం. దీంతో ఏంటంటే ఒకసారి బయటకు వచ్చినట్టు ఆ మనిషి కెమెరా కింద లెక్కే, ఇంట్లో మాత్రం సేఫ్ ఉన్నట్టు లెక్క. బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటేనే అతని ప్రతి మూమెంట్ కూడా స్కాన్ అవుతూ ఉంటుంది. కాబట్టి బయటకు వచ్చినామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్తో బిహేవ్ చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చట్టం ఎవరు చుట్టం కాదు, బయటకు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటా అంటారు. అంతే నిజం? అట్లని కాదమ్మా. ఇప్పుడు అంటే అదే ఇన్ ద సెన్స్ ఏంటంటే మనని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరు ఇప్పుడు ఒక్క కెమెరా అంటే 100 మంది పోలీసు సమానం. అది ఆ కెమెరాని మనము దాన్ని 24 hours పనిచేస్తూనే ఉంటుంది. ఒక మనిషి కాసేపు అటు ఇటు చేయొచ్చు. కానీ కెమెరా మనకి జస్ట్ చిన్నది ఒక షాప్లో దొంగతనం అందరికీ కెమెరా ఓపెన్ తెలిసిపోతుంది. బండి తీసినట్టు కెమెరా ఓపెన్ తెలిసిపోతుంది. ఎవరు తీసిన క్లియర్ తెలుస్తుంది. మా ఇంట్లో తప్పు జరిగింది ఎటువంటి కూడా ఈవెన్ ప్రూఫ్ చేసే పరిస్థితి లేదు. అంటే కెమెరా మనకి ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది అంటే సాంకేతిక విప్లవం జరిగింది కాబట్టి తప్పని ఈజీగా గుర్తుపడదు. ఇప్పుడు శిక్షలో పెరుగుతున్నాయి మనకి. ఇంతకుముందు 2%, 3% మనకి కన్విక్షన్ రేట్ ఉంటుండే. ఇవాళ 10 to 20% పెరిగిపోయింది. అంటే క్రైమ్ చేసినట్టు శిక్ష కంపల్సరీ. ఎందుకంటే మనకు కావాల్సిన ఎవిడెన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఎవిడెన్స్ టెక్నాలజీ బేస్డ్ ఇస్తున్నాం కాబట్టి ఆ జడ్జిమెంట్స్ కానీ కోర్ట్స్ కానీ ఈవెన్ డిఫెన్స్ కూడా ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి తప్పు చేసే ముందు ఆలోచించండి. మన ఎవరో కాపాడుతున్న విషయాన్ని మర్చిపోండి. ఎవరు కాపాడరు. మనం బయటకు వచ్చినామంటే మన బిహేవియర్ మనకి చాలా నీట్గా ఉంటేనే మనం భవిష్యత్తులో రాణించగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఇంత అంటే మీరు పబ్లిక్ కోసం ఇంత బిజీ ఉండి ఇంత కాపలా కాసి అందరినీ సేఫ్గా ఇంటికి పంపిస్తున్నారు. అంత బిజీ టైంలో మా కోసం ఇది కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా కూడా మనం మన ఫ్యామిలీతో ప్రతి పండగ అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ వాళ్ళు మనల్నే కుటుంబంలా భావించి మన ప్రాణాలను రక్షించడానికి నిరంతరం రోడ్ల మీద ఉంటూ అది ఎండనక వాననక వరదల్లో అయినా ఎలా ఉన్నా సరే మన కోసం పాటుపడేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పోలీస్ వారు కానివ్వండి, ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, అధికారులు ఖచ్చితంగా మన కోసం ఉంటున్నారు. వాళ్ళు మన మీద చూపిస్తున్నటువంటి ఇంత ప్రేమాభిమానాలకి మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తూ మన బోర్డర్ని మనం దాటకుండా వాళ్ళకి సహకరిస్తూ మీ సెలబ్రేషన్ చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ ఆర్ఎన్టీవీ తరపున ప్రతి ఒక్క ప్రేక్షకులకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.